హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం మాదిరెడ్డి సులోచన గారు రచించిన ప్రేమ పంజరం నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. పూర్ణిమ ఏకాగ్రతతో భర్త ఇచ్చిన స్టేట్మెంట్ తయారు చేస్తోంది. అతను ఎంత మృదు హృదయుడు, అంతకు రెట్టించిన కఠినాత్ముడుగా అనిపిస్తాడు. చిన్న పొరపాటును కూడా సహించలేడు. శ్రీవాత్సవ్కు అతనంటే మంచి అభిప్రాయం కుదిరాయి. 4-5 పెద్ద పార్టీలను చూపించాడు. అతను హౌసింగ్ బోర్డు వారి ఇల్లు ఇప్పించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె ఏకాగ్రతను భంగం చేస్తూ కాలింగ్ బెల్ వినిపించింది. ఆమె విసుగ్గా లేచింది. ఈ మధ్య సేల్స్ గర్ల్స్ ఎక్కువయ్యారు. ఒకరు సబ్బులంటూ, మరొకరు ఐస్ క్రీం పౌడర్ అంటూ వస్తారు. ఇంకొకరు నాప్కిన్స్ అంటూ తలుపు తడతారు. పని పూర్తి కావాలంటే ఆయనను బయట నుండి తాళం వేసుకుని పొమ్మని చెప్పాలి అనుకుని తలుపు తీసింది. ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టింది. అతన్ని ఆహ్వానించాలని కూడా మర్చిపోయింది. నేను రావచ్చా పూర్ణిమ? అడిగాడు రమేష్. ఓ సారీ, రండి, కంగారుగా లోపలికి తప్పుకున్నదామె. అతడొచ్చి కూర్చున్నాడు. ఆమెకేం మాట్లాడాలో తెలియలేదు. పమిట కొసల వేలుకి చుట్టుకుంటూ కూర్చుంది మరో కుర్చీలో. నేను ఇలా రావడం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునన్నట్లుగా తలాడించింది. ఆమెకు అతన్ని చూస్తుంటే తల్లి తండ్రి గుర్తుకొచ్చారు. మనసంతా చేదు మాత్రం మింగినట్లుగా అయింది. పూర్ణిమ, మనిషి ఒక చిన్న చీమకు భయపడతాడు, కానీ పెద్ద పులి మీదపడి కరిచేస్తుంది. దాదాపు నా జీవితం అలాంటిదే. సంజయ్ భార్యగా నటించావని నిన్ను అవమానించాను, కానీ పరిస్థితులకు తలొగ్గి ఈనాడు ఒకరి భార్య అయి వదిలివేయబడ్డ స్త్రీని స్వీకరించాను అన్నాడు బాధగా. పశ్చాత్తాపడుతున్నారా? పదునుగా ఉందా ప్రశ్న. అది కాదు, పదాలు చెప్పడానికి మాటలు కరువయ్యాయి. చూడండి రమేష్ చంద్ర గారు, మీరు కూడా అవివాహిత అయిన స్త్రీని అనుమానిస్తే విద్యకు అర్థం లేనిదవుతుంది. కేవలం డబ్బు కోసమే గీతను వివాహం చేసుకుంటే అది సంసారము కాదు, బలిపీఠం అన్నది చురుగ్గా. నా మనసును ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ప్రయత్నం కాదు, నీ మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచించి గీతను హృదయపూర్వకంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి అన్నది. చెప్పానుగా ప్రయత్నిస్తున్నానని. వాళ్ళ అప్పు కంటే నీ అప్పు తీర్చి రుణ విముక్తుణ్ణి కావాలని ఈ వివాహం చేసుకున్నాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను 40,000 రూపాయలు తీసి బల్ల మీద పెట్టాడు. వస్తాను పూర్ణిమ. ఆ మాట అంటుంటే అతని గొంతు వణికింది. కాఫీ అయినా పుచ్చుకు వెళుదువు గాని. ఆమె వంటింటి వైపు వెళ్ళింది. రమేష్ వారించాడు. ఇంతలో బయట తలుపులు లాగి గడియ వేశారు. ఇద్దరూ తెల్లబోయారు. ఎవరు చేసుంటారు? తలుపు తెరుచుకుంది. తలుపు అవతల చంద్రశేఖరం గారు, జగన్నాథం నిలబడి ఉన్నారు. చూడు బావ, నిన్నంతా దాని పేనాలు తోడిండు. 40 ఏళ్ళు ఇస్తావా? నిన్ను నేను ఇడిచిపెడతానన్నాడు. పొద్దున తప్పదని నానా తంటాలు బడి ఇస్తే తెచ్చి దీంతో కులుపుతుండు. జగన్నాథం పళ్ళు కొరికాడు రమేష్. మామా అను, లేకపోతే కళ్ళు పోతాయి. చూడు బావా, ఆ డబ్బు ఎందుకిచ్చాడు అన్నాడు. రమేష్ ఏహ్యంగా చూశాడు. జగం, నీకు మతిపోయింది. రమేష్ ఆ డబ్బు పూర్ణిమ తండ్రి దగ్గర తీసుకున్నాడు. అభిమానధనుడు కాబట్టి తిరిగిచ్చాడేమో అన్నారాయన. బావా, వాడు నెత్తిన కోరిబెట్టినా నీకు బుద్ధి రాలేదు. చిచ్చి యాదవసంత, ధైర్యం ఉంటే ఒక్క మాట అడుగు. ఆడుండగా డబ్బు ఇవ్వకూడదనుకున్నాడా అన్నాడు. అంకుల్, వాడింత త్వరగా వెళతాడనుకోలేదు అన్నాడు రమేష్. అయ్యో, ఏది తెలవదు. పరాయి ఆడదాంతోటి తలుపులేసుకుని ఏం చేస్తున్నాడంట? ఒక చేయిపోయి రెండో చేతితో కొట్టుకున్నాడు. చచ్చ, ఎందుకండి, వయసు వచ్చింది మీకు. తలుపులు మీరు కదూ దగ్గరగా లాగింది. రమేష్ బుసలు కొడుతూ ముందుకొచ్చాడు. రమేష్, ఏమిటిది? చంద్రశేఖరం అడ్డుకున్నాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన దానిలా లోపలికి ఆహ్వానించింది పూర్ణ. రండి రండి మావయ్య అంది. చంద్రశేఖరం ఆశ్చర్యపోయాడు. తను చేసిన గాయం అప్పుడే మర్చిపోయిందా? ఏమిటి పూర్ణిమ, టైప్ అయిందా? సంజయ్ పరుగులపై వచ్చాడు బయట నుండి. అందర్నీ మార్చి మార్చి చూశాడు. ఒరేయ్ బడవ, ఏం చేసినా మా అబ్బ కోసం అంటూ నన్ను వంచన చేసినవరా మీ ఆవిడ రంకు అన్నాడు అరిచినట్లే. సంజయ్ బల్ల మీద డబ్బు చూశాడు. మామయ్య, ఒక పగలు గడపటానికి 40,000 ఇచ్చే రసికులుంటే ఈ వ్యాపారమే బాగుంది. కమిషన్ ఏజెంటు కారాదు, 25% నీది అన్నాడు నవ్వుతూ. సంజు, చంద్రశేఖరం రంకి వేశాడు. నాన్న, మీరు ఎక్సైట్ అవ్వద్దు. మామయ్య మితిమీరిపోతున్నాడు. ఆ రోజు రాత్రి శ్రీవాత్సవ్ విషయం మనం మాట్లాడుతూ ఉండగా విని వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేశాడు. నిమిషంలో గండం తప్పింది అన్నాడు. ఏమిటిది జగం? ఆడు తనను ఏదో చెప్పబోయాడు. మామయ్య,
నిన్నెప్పుడూ కటకటాలు వెనక్కి పంపేవాడిని. అత్తయ్య ముఖం చూసి ఊరుకుంటున్నాను. రమ్ము, నా మాట వినరా. గీత అమాయకురాలు. ఇక్కడుంటే ఆ అమ్మాయి నువ్వు ఇద్దరూ శాంతిగా ఉండరు. నువ్వు వెళ్ళిపో. మీ వాళ్ళందరినీ దారికి తెచ్చే పూచి నాది అన్నాడు సంజయ్. సంజు, రమేష్ ఆర్ద్రంగా పిలిచాడు. అవునరా, స్నేహితుడిగా గీత అన్నగా ఆ మాత్రం చేయలే. నువ్వు అందుకు సమర్థుడివేరా. వస్తానంకుల్. రమేష్ వెళ్ళాడు. చంద్రం గారు, నువ్వు చెప్పింది గుర్తుందా? పూర్ణ హెచ్చరించింది. గుర్తుంది పూర్ణిమ, మీ హెచ్చరిక మర్చిపోను అని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు రమేష్. చూడు బావ చూడు, ఎంతమంది ఉండగా మా అల్లుడితో ఏందంట కబుర్లు? జగన్నాథం మండిపడ్డాడు. నీ బిడ్డని సరిగా చూడడం లేదని బాగా చూడమని చెప్పి ఉంటుంది పూర్ణిమ. అర్థమైందా మామ? సంజయ్ వెక్కిరించాడు. పూర్ణిమకు ఆ క్షణంలో భర్త పాదాలకు అభిషేకం చెయ్యాలనిపించింది. వెంటనే డబ్బు తీసి భర్త చేతికి అందించింది. నాకెందుకు? అప్పిస్తున్నాను, వడ్డీ ఇవ్వాలి అంది. చంద్రశేఖరం గారు ఆ డబ్బు తీసుకున్నారు. పూర్ణ, కాఫీ పెట్టు, ఆ తర్వాత సామాను సర్దు. ఏం జగం, కాఫీ తాగుతావా అన్నాడు చంద్రశేఖరం. కాఫీ తాగుతాలే కానీ సామాన్లు సర్దమంటమేంది అన్నాడు ఆశ్చర్యపోతూ. ఒరే సంజు, చెప్పరా, ఓటమి నీదా నాదా అన్నాడు. మీరే గెలిచారు నాన్న, చిరునవ్వుతో అన్నాడు సంజయ్. గెలుపు ఓటమి ఇదంతా ఏమిటి మామయ్య? పూర్ణిమ ఆశ్చర్యంగా చూసింది. జగన్నాథం స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. అతనికి చంద్రశేఖరం ధోరణి విచిత్రంగా ఉంది. పూర్ణ, ఆ రోజున నువ్వు రమేష్ ఇంటి నుండి వచ్చేసరికి నేను నీ గురించే మాట్లాడాను ఈ ప్రబుద్ధుడితో. సంజు మంచికో చెడుకో నటించారు, మంచికే అనుకున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పూర్ణిమను స్వీకరించు అన్నారాయన. వీల్లేదు నాన్న, స్త్రీలను నమ్మకూడదు, డబ్బుకు హోదాకు ప్రాణం ఇస్తారు అని పందెం కాశాను అన్నాడు సంజయ్ పకపకా నవ్వుతూ. నా పెంపుడు కొడుకుగా వాడికేం ఆస్తి రాదంటే నువ్వేమంటావో చూద్దాం అని నాటకమాడాము. మీరు విడిగా ఉండి అన్ని సౌకర్యాలకు దూరమైతే అదే విధంగా గౌరవిస్తావా అని ఛాలెంజ్ చేశాడమ్మా. చిత్తుగా ఓడిపోయాడు. పూర్ణిమ, పద తల్లి, వాడిని విడిచిపెట్టి ఉండి కొన్ని రోజులే అయినా యుగాలు అయినట్లుగా ఉంది అన్నారాయన. ఆ మాట అంటుంటే ఆయన గొంతు వణికింది. బాప్రే, నాటకాలు ఆడటం వృత్తిగా పెట్టుకున్నారా ఏం? భర్తను చూసింది పూర్ణిమ. ఇక వాడి సిద్ధాంతాలు నమ్మకాలు బుద్ధిత్తివని తేలిపోయిందిగా. వాడి మాటలు ఎవరు వింటారు? పదమ్మా, చంద్రశేఖరం అన్నాడు. జగన్నాథం హృదయం భగ్గుమన్నది. ముసలాడికి మతిపోయింది అనుకున్నాడు కసిగా. నాన్న, నా పనంతా పాడు చేశారు. మాట మార్చాలని చూశాడు సంజయ్. నా మాట కంటే నీ పని ఎక్కువట్రా? కోపంగా లేచారాయన. పూర్ణిమకు గాల్లో తేలినట్లుగా ఉంది. అనురాగంతో ఉన్న తండ్రి కొడుకులను విడదీశానేమో అని అనుక్షణం బాధపడేది. నిజంగా ఆ విషయంలో తాను గెలిచింది. ఉండండి మామయ్య, కాఫీ తెస్తాను. ఆమె వెళ్ళి కాఫీ తీసుకువచ్చింది. జగన్నాథం విషం మింగినట్లుగా మింగాడు. అతని మనసు పొతపొతలాడుతుంది. వదిలిందనుకున్న పీడ మళ్లీ వస్తోందేం? అతని మౌనంతో తన కోపాన్ని దిగమింగుకుంటున్నాడు. సామాన్లు జాకబ్ తీసుకువస్తాడు, పదండి అన్నాడు ఆయన. ఆయన ఆనందానికి అంతరాయం కలిగించకూడదని ఓ వ్యాలెట్ తీసుకుని బయలుదేరారు. మామయ్య, గెలిచిన వారికి ఓడిపోయిన వారు ఏమివ్వాలి అన్నది. అలాంటి ఒప్పందం ఏం జరగలేదు, కానీ ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాను అన్నారాయన. ఏంటట కసిగా అడిగాడు జగన్నాథ్. ఏముంది జగం, నీకు నాకు ఈ వయసులో మనవలో మనవరాళ్ళలో కావాలి అన్నాడు. సంజయ్ పూర్ణిమ చూపులు ఒక్క నిమిషం కలుసుకుని విడిపోయాయి. అందరూ కాలినడకనే ఇల్లు చేరారు. వచ్చారా చిన్నబాబు? ఈ ఇంటిలో మీకు ఇష్టమైన వంటలన్నీ మానేయమని ఆర్డరు అన్నది రాజామణి. అందరి హృదయాలు తేలికపడ్డాయి. సుశీల, అమ్మా సుశీ, చంద్రశేఖరం పిలిచారు. లేదు బాబు, గీతమ్మను పిలుచుకొస్తానని వెళ్ళారు, రాజామణి చెప్పింది. కారు తీసుకువెళ్ళి టైప్ మిషన్ తెచ్చుకో, పని పాడైందని ఏడుపెందుకు అన్నాడు తాళం చెవులు గిరాటేసి. సంజయ్ తాళాలందుకుని వెళ్ళిపోయాడు. వట్టి పని ఆవు మనిషి విసుక్కుంది పూర్ణిమ. పూర్ణ, ఈ 40,000 తీసుకెళ్లి బ్యాంకులో ఫిక్స్డ్ చేయమ్మా అన్నారాయన. ప్రైవేటుగా ఇస్తే 100కు 5 రూపాయలు వడ్డీ కళ్ళకద్దుకునిస్తారు అన్నాడు జగన్నాథం. అసలు మింగేస్తారు, ఆయన వెక్కిరించారు. జగన్నాథం ముఖం గంటు పెట్టుకుని తిరుగుతున్నాడు. రాజామణి మునుపటి ఉత్సాహంతో పనులు చేయటం మొదలెట్టింది. తమ గది దులుపుదామని వెళ్ళి నీటుగా సర్ది ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె సందేహాన్ని గ్రహించినట్లే రాములు వీళ్లు లేని సమయంలో చంద్రశేఖరం పడిన బాధ అంతా చెప్పాడు పూర్ణిమకు. కింద కారు హారన్ వినిపించగానే ఇద్దరూ పరిగెత్తారు.
గీతకంతా అయోమయంగా ఉంది. నిజంగా తండ్రి తెలియనివాడు, పిసినారి, మొండి మనిషి. కానీ తన తెలివితేటలకేమైపోయింది? ఒక వివాహం విఫలమైంది. దాని తాలూకు ఏ మచ్చలు మాసిపోకముందే మరో వివాహం చేసుకుంది. దాదాపు బలవంత పెళ్లి. ఆ ఇంట్లో వాళ్ళు తనని ఎంత హీనంగా చూస్తున్నారో తాను ఊహించగలదు. అబార్షన్ చేయించుకున్నట్టు చెప్పకపోయినా తెలిసినట్టుంది. తప్పదన్నట్లుగా ఉంటున్నారు. మామయ్య ఎంత బాగా చెప్పారు చదవమని. రమేష్ గీతల మధ్య దూరం అలాగే ఉంది. హోటల్ గదిలోకి వెళ్ళాక రమేష్ మొదటిసారిగా పలకరించాడు. గీత, కూర్చో. నిన్ను నిలువు జీతం చెయ్యమని, భార్య అంటే బానిస అనే భావం నాకు లేదు. కూర్చో అన్నాడు. గీత కూర్చుంది. 2 కూల్ డ్రింక్స్ తెప్పించి ఒకటి ఇచ్చాడు. ఒకటి తాను తీసుకున్నాడు. అన్ని వైపుల నుండి వచ్చిన ఒత్తిడికి, అనేక సమస్యలకు నేను స్తబ్దుగా మారిపోయానేమో. ఐ కాంట్ టేక్ ఏ డెసిషన్. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అన్నాడు అర్థిస్తున్నట్లు. నోట్లో నుండి మాట రాలేదు. నోరు విప్పితే దుఃఖం ముంచుకు వచ్చేలా ఉంది. అందుకే తలాడించింది. అప్పటికే అతను నిద్రమాత్రలేసుకుని నిద్రపోయాడు. తాను తెల్లవార్లు దొర్లుతూ గడిపింది. ఇప్పుడు ఆలోచన వచ్చింది. తనంతట తాను ఒక నిర్ణయానికి రాకపోతే తనేం చెయ్యలేదు. ఆమెలో ఒక స్పందన మొదలైంది. 3 రోజులు దినమంతా సినిమాలు, షికార్లతో గడిచింది. రాత్రి యథావిధిగా అతను నిద్రమాత్రలేసుకుంటే తాను దొర్లి దొర్లి నిద్రపోయేది. చూడు గీత, చంద్రశేఖరం అంకుల్ నీకు మామయ్యే కావచ్చు. ఆయన దగ్గర అన్ని హంగులు ఉండవచ్చు. కానీ ఆ ఇంట్లో నాకు ఊపిరాడదు. మా ఇంటికి వెళదాం, వస్తావా అన్నాడు రమేష్. నేను అదే చెబుదాం అనుకుంటున్నాను అన్నది. ఇద్దరూ శంకర్రావు ఇంటికి వచ్చారు. వాళ్ళు జగన్నాథం కంటే తక్కువేమీ కాదు. రమేష్ ముందు ఆప్యాయత ఒలకబోస్తారు. అతను అవతలకు వెళ్ళగానే సూటిపోటి మాటలంటారు. ఆ రోజు సాయంత్రం 3 రాత్రులు నిద్రలేక తలనొప్పిగా ఉంటే కణతలు నొక్కుంది. ఏమిటి గీత, తలనొప్పిగా ఉందా? రమేష్ డ్రాయర్ లాగి ఒక మాత్ర తీసిచ్చాడు. థ్యాంక్ యూ అన్నది. మాత్ర వేసుకుని మంచినీళ్లు తాగింది. అదేమిటమ్మా, కాఫీ కానీ టీ కానీ పెట్టించమని అడగొద్దా? మీ అమ్మ దగ్గరైతే ఇలాగ చేస్తావా? మందలింపుగా కాఫీ పెట్టించింది. గీత చాలా సంతోషించింది అత్తగారి ఔదార్యానికి. స్నేహితులతో బయటికి వెళతాను, రాత్రికి ఆలస్యం అవుతుంది, నువ్వు భోంచేసి పడుకో అని అతను వెళ్ళిపోయాడు. ఆ ఇంటిలో అందరికీ నౌకర్నైపోయాను. నా కర్మ. మీనాక్షమ్మ ఏడుపు మొదలెట్టింది. కోడలికి ఏదైనా పని చెప్పరాదు అన్నాడు శంకర్రావు. కోటీశ్వరుడి మేనకోడలు, లక్షాధికారి కూతురు, కోడలకు పనేమొస్తుంది అన్నదామె. సరేలే సంబడం. లక్షాధికారి అబ్బకు భిక్షాధికారి బుద్ధులు. పని మనిషిని పెట్టాడా? ఏమ్మా గీత, కూర్చుంటే చేసి పెట్టేదెవరు? శంకర్రావు అన్నాడు. ఏం చెయ్యాలో చెబితే చేస్తానండి అని తలనొప్పిని కూడా మర్చిపోయి పనిలో జొరపడింది. సాయంత్రం పూట కూడా 2 కూరలు, సాంబారు, చారు, పెరుగు పచ్చడి చేయించింది. వెంటనే క్యారియర్ సర్ది రజనీకి పంపింది. ఇద్దరూ కూర్చుని వంటలకు వంకలు పెడుతూ భోజనం చేశారు. మర్నాటి నుండి ఇంటి పనంతా అప్పజెప్పింది. ఏ చిన్న పొరపాటు జరిగినా వెటకారం చేస్తుంది. పాపం, పాత మొగుడు గుర్తుకొచ్చాడేమో అంటూ వెటకారం చేసేది. ఆ క్షణంలో చచ్చిపోదామనిపించేది గీతకు. రమేష్ రాగానే మాత్రం ఒకటే ప్రేమ ఒలకపోసేది. చూడరా చంద్ర, ఎంత వద్దన్నా మీ ఆవిడ పనులన్నీ నెత్తినేసుకుంటుంది అనేది. మంచిదేగా, ఏం పని లేక నేను బోల్డు గిన్నెలు కొంటున్నాను అన్నాడు. గీత ఓ నిర్ణయానికి వచ్చి భర్త దగ్గరకు వెళ్ళింది. చూడండి, మీరు ఇలా పని లేక కూర్చుని స్నేహితుల కంపెనీలో తాగి నిద్రమాత్రలు వేసుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నది మెల్లగా. సారీ గీత, రాత్రి స్నేహితుడిని బర్త్డే పార్టీలో కాస్త డ్రింక్ ఎక్కువ చేసినట్లున్నాను. ఎందుకు చేశారని నేను అడగటం లేదు. మీరు స్టేట్స్కి వెళ్ళి మీ డ్యూటీలో చేరి మీ మనసు కుదుట పడితే నన్ను రప్పించుకోండి, లేదా ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం అన్నది. పూర్ణిమ డబ్బు ఇచ్చే వరకు నేను వెళ్ళలేను. ఆహా, సరే అన్నది. తండ్రి దగ్గర గొడవ చేసింది, బెదిరించింది. సుశీలమ్మ మాత్రం నగలు, వస్తువులు ఇస్తానంది. ఏటి, నగలెత్తావా? ఆ అల్లుడి మాటలిని పొలాలు అమ్ముకున్నా ఇంకా బ్యాంకులో పైసలు తీయమంటావు. ఏడ్చినంత పని చేశాడు. అది కాదు నాన్న, ఆయనకు ఉద్యోగం లేదు, ఇక్కడే ఉంటే నెల నెల ఖర్చులకైనా నువ్వే ఇవ్వాలి కదా, కట్నం అనుకుని ఇవ్వరాదు అన్నది. పాప, ఆ డబ్బకిచ్చిన అప్పు అంతా కట్నం కాదంటే అన్నాడు కోపంతో. చూడు నాన్న, ఆయనకు కళ్ళు మూసుకుని 1,00,000 రూపాయలు ఇస్తారు. నేను వడ్డీలు కొడ్డీలు కట్టుకుంటే లచ్చలే అవుతాయి అన్నాడు. మీకు ఇష్టం లేకపోతే ఇవ్వొద్దులేండి. ఆయన ఆ డబ్బు లేకపోతే తన ఇంటికే రావద్దన్నాడు అన్నది. ఏటేటి, అంత మాట అన్నాడా? ఓర్ నీ అబ్బా, ఫారం వెళ్ళి చదివిండు. ఫారం కాదు నాన్న, ఫారిన్. ఏదో ఒకట్లేవే.
ఇప్పుడే మీ మామని అడుగుతా. ఆయన గోచి సవరించుకున్నాడు. నాన్న వృధా ప్రయాస. నేను బ్రతకాలంటే డబ్బు ఇవ్వక తప్పదు అన్నది ఖచ్చితంగా. అతను చంద్రశేఖరం దగ్గర గొడవ మొదలెట్టాడు. ఆయన గీత వంక చూసి ఏమనుకున్నారో ఏమో, డబ్బిచ్చేయమన్నారు. నీ కాడుంటే సర్దు బావా అన్నాడు. నేను వద్దంటుంటే చేశావు. అయినా నా ఆఫీసులో అంతా అస్తవ్యస్తంగా ఉంది. నీ దగ్గర లేకపోతే సుశీల్ నగలున్నాయిగా అన్నాడు. ఇక జగన్నాథం గారికి తప్పలేదు, డబ్బిచ్చేశాడు. అది తెచ్చి రమేష్కి ఇచ్చింది గీత. అది తీసుకుని ఉదయం అనగా వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. ఏం చేస్తున్నారు? తన జీవితం నాశనమైందని బాధపడుతున్నారా? ఆమె ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ ధన్మని గ్లాసు పడిన శబ్దమైంది. ఉలిక్కి పడింది. ఏమిటో ఆవిడ పాత జ్ఞాపకాలతో మగ్గిపోతుంటే చెయ్యలేక చస్తున్నా. అంతా నా కర్మ అని తలబాదుకుంది మీనాక్షి. వంటైపోయింది కదా అత్తయ్య. వంట ఒకటే పనా? మా కర్మే తల్లి, నువ్వు కోడలువి, నేను అత్తను ఎటకారంగా అన్నది. పెదవుల మధ్య బాధను బెగబట్టి నిల్చుని వింటున్నది గీత. అమ్మా, గీత నా భార్య అయినప్పుడు నీకు కోడలే కదా. ఒక పొరపాటు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకపోగా సూటిపోటి మాటలెందుకమ్మా? అప్పుడే ఇంట్లోకి వచ్చిన రమేష్ అడిగాడు. కంగారుగా తలెత్తిన మీనాక్షమ్మ గుమ్మానికి రెండు వైపులా చేతులేసి నిలబడిన కొడుకును చూసి కంగారు పడింది. అది కాదు, తిండి తిప్పలు లేక ఏం చేస్తున్నావు? గీతకు పాస్పోర్ట్ తెప్పించే ప్రయత్నంలో ఉన్నాను. సారీ గీత, ఇంటికొచ్చి వెళదాం అనుకున్నా కుదరలేదు అన్నాడు వెనక్కొచ్చి బూట్లు ఇప్పుకుంటూ. కుర్చీలో కూర్చున్నాడు. వడ్డించమంటారా? అమ్మా, నాన్నగారు భోంచేశారా? చేశావు నాయన. ఇప్పుడు సమయం 10 దాటుతుంది. నేనెందుకన్నానంటే గదిలో కూర్చుని ఆలోచిస్తుంది. ఎంత పిలిచినా పలకదు. ఎంత ఇష్టం లేని కాపురం ఎందుకు అని కోపం వచ్చిందిరా అన్నది. అతనేం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చేసరికి గీత ఇద్దరికీ వడ్డించింది. అతను వచ్చి కూర్చున్నాడు. ఏమండి, అత్తయ్య ఏమేమో ఊహిస్తారు. ఈ వివాహ విషయంలో మనిద్దరం తొందరపడ్డామేమో అనిపించింది. నాన్న బలవంతం చేసినా ఆలోచించాల్సింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు హాయిగా వెళ్ళరండి. నేను డిగ్రీ పూర్తి చేసి మామయ్య సహాయంతో ఉద్యోగం సంపాదించుకుంటాను అన్నది. అతను భోజనం చేస్తూ తలెత్తి చూశాడు. ముద్ద దిగమింగి మంచినీళ్ళు తాగాడు. హృదయపూర్వకంగా అంటున్నావా ఆ మాట? హృదయపూర్వకంగానే అంటున్నానండి. ఇన్నాళ్ళు నాన్న చెప్పింది, అమ్మ అన్నది వింటూ వచ్చాను. నాకు నేనుగా సొంతంగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి వచ్చింది ఈ ఒక్క విషయంలోనే అన్నది. భోంచెయ్యి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. అతని మాటలు అక్షరాల పాటించేదానిలా భోజనం చేసింది. మీనాక్షమ్మ అటూ ఇటూ తచ్చాడుతోంది. ఆమెకు భార్యాభర్తలు ఏం మాట్లాడతారో వినాలని ఉంది. కొడుకు తర్వాత మాట్లాడుకుందాం అనేసరికి ఆమె వెళ్ళిపోయింది. రమేష్ గదిలోకి వెళ్ళాక అవన్నీ సర్ది తాను వచ్చింది. అతను బట్టలు మార్చుకుంటున్నాడు. నేను రాక్షసిలా కనిపిస్తున్నానా? ప్లీజ్, నన్ను తప్పించుకోవడం కోసం రోజు బయటికి పోనక్కర్లేదు అన్నది. సినిమాకి లేదా అలా బయటికి వెళదాం పదా అన్నాడు. సినిమా టైం అయిపోయింది, షికార్లొద్దు, కానీ మనసు విప్పి మాట్లాడుకుందాం అన్నది మంచం చివరన కూర్చుంటూ. అతను ప్యాంటు హ్యాంగర్కేసి షర్టు తీసి లుంగీ పంచె చుట్టుకొని వచ్చాడు. మీరు మీ జాబ్లో జాయిన్ అవ్వండి. కాలం చాలా గాయాల్ని మాన్పుతుంది. అలా జరిగి నా పట్ల మీకు సదభిప్రాయం కలిగితే నన్ను రప్పించుకునే ఏర్పాటు చేయండి. లేదంటే తర్వాత ఆలోచించుకుందాం. ఇక్కడుండి మీరు ఇల్లు పట్టకుండా తిరిగే ఈ స్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నది. అతను ఆమె వంక జాలిగా చూశాడు. స్త్రీ ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుంది, కానీ ఆ త్యాగానికి పురుషులు వికృత రూపం కల్పిస్తున్నారేమో అనుకున్నాడు. ఆడదానికి ఆర్థిక బలం ఉంటే కొన్ని సమస్యలు తీరతాయి. నేను ఉద్యోగం చేస్తే మీ అమ్మా నాన్న ఏమీ అనకపోవచ్చు అన్నది. అతను చిన్నగా నవ్వాడు. ఆమె ముందు తాను వెలవెలబోయినట్లు అనిపించింది. సంజయ్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. సారీ గీత, మనిషి సంధియుగంలో ఉండి ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. నేను మామూలు మనిషిని, కొంత టైం తీసుకుని ఆలోచించాను. నన్ను క్షమించు అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఆమె ఆశ్చర్యంగా తలెత్తింది. అవును గీత, ఈరోజు సంజయ్ నేను కలిసి నీ పాస్పోర్ట్ వీసా గురించి ప్రయత్నించాము. మనిద్దరం భార్యాభర్తల్లా కాక విడిగా వెళ్ళిపోదాం. నువ్వు టూరిస్ట్ వీసాపై వచ్చాక అక్కడే వివాహం చేసుకుందాం అన్నాడు. మళ్ళీనా? అదెందుకన్నట్లు చూసింది. అదే సివిల్ మ్యారేజ్ చేసుకున్నాం. అది దొరక్కపోతే ఇలాగే వెళ్ళిపోతాను అన్నాడు. ఆమె తనంతట తాను వచ్చి చేరువైతే బాగుండునని అతనికి ఉన్నది. అతను దగ్గరకు తీసుకుంటే తాను ఇన్నాళ్లుగా పడిన వేదన మర్చిపోదామని ఆమెకున్నది.
ఇలా సంకోచంతో ఓ అరగంట కబుర్లతో గడిపారు. లైట్ తీసే గీత, తలనొప్పిగా ఉంది అన్నాడు. ఆమె లైట్ తీసి అతనికి చేరువుగా వెళ్ళింది. తలపై మృదువుగా రాస్తూ ఒక్క నిమిషం నిలబడింది. మాత్రలేసుకుని పాలు తాగుతారా? మాత్రం లాభం లేదు గీత. నుదుటిపై ఉన్న ఆమె చెయ్యి వణుకుతుంది. అతనిలో మార్పు గమనించింది. వేడిగా ఉన్నప్పుడే సాగదీయాలన్న సూత్రం గుర్తుందో లేదో కానీ ఇక ఆగలేనట్లు అతని గుండెలపై తలవాల్చింది. అతని చేతులు ఆమెను చుట్టాయి. గీత బుగ్గలు ఉప్పగా తగిలాయి. అతని నోటికి ఆశ్చర్యంగా తలెత్తాడు. ఏడుస్తున్నావా గీత? అస్పష్టంగా గుణిచాడు. లేదు లేదు రమేష్. ఆనందం వెల్లువలా వస్తుంది. అది అశ్రు రూపంలో బయటపడుతుంది. అతన్ని హత్తుకుపోతూ అన్నది. ఓ ఫూల్. అతను తలని భుజానికేసి నొక్కుకున్నాడు. ఆ చిన్న గదే బృందావనంలా, వెన్నెల వెల్లువలా కనిపించింది ఇద్దరికి. కొన్ని నిమిషాలు ఈ లోకాన్నే మర్చిపోయారు వాళ్ళు. ఆ రోజు సినిమాకి వెళ్లాలని త్వరగా పనులు ముగించింది పూర్ణిమ. సంజయ్కేమో చరిత్ర స్టేట్మెంట్ పూర్తి చేసేసరికి 8 గంటలు దాటింది. అతను లేవపోతుండగా మళ్ళీ ఫోన్. హలో, ఏం పూర్ణి? ఓ డియర్, అంత నిష్ఠూరం వేస్తే ఎలా? 10 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు ఫోన్ పెట్టేసి. అతను వచ్చాక తయారైతే ఆలస్యం అవుతుందని గబగబా స్నానం చేసింది. జడ వేసుకుని పూలు పెట్టుకుంది. బయటకు వెళ్తారా పూర్ణ? సుశీలమ్మ అడిగింది. అవును పిన్ని. అభిమాన్, నాకు ఇష్టమైన హిందీ సినిమా. ఒక వారం క్రితమే వచ్చింది, ఆఖరి రోజు అన్నది. జగన్నాథం కొరకొరా చూస్తున్నాడు. అతనికి చాలా మంటగా ఉంది. సంజయ్ ఎంత నిర్మోహమాటంగా చెప్పాడు. మామయ్య, హాయిగా తిని కూర్చో. మా కుటుంబ విషయంలో జోక్యం కలుగజేసుకుంటే మాత్రం కుదరదు. మీ ఇంట్లో ఉండండి వెళ్ళి అన్నాడు. ఆ అహంకారం ఎలా అణచాలో అర్థం కావడం లేదు. సందర్భం సమయం కోసం పొంచి ఉన్నాడు. అప్పటికే అందరూ భోంచేశారు. భార్యాభర్తలిద్దరే ఉన్నారు. సంజయ్ స్నానం చేసి వచ్చాడు. ఆకలి దంచేస్తుంది అన్నాడు. భోజనం చేసేటప్పుడు సినిమా సంగతి చెప్పింది. పూర్ణ, నన్ను వదిలే, నువ్వు అత్తయ్యని తీసుకువెళ్ళి చూసిరా. నాకు నిద్ర వస్తుంది, అలసటగా ఉంది అన్నాడు. అతను పైకి వెళ్ళలేనట్లు హాల్లో ఉన్న దివాన్ మీద పడి నిద్రపోయాడు. పూర్ణిమ ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. వాడన్నట్లు నాకేం తోచడం లేదు పూర్ణ, వెళదాం పదా అన్నది సుశీలమ్మ. మరో అరగంటలో ఇద్దరూ బయలుదేరి వెళ్ళారు. నిజంగా భర్త పడుకుంటే వెళ్ళాలని లేదు. సుశీలమ్మ ఏమనుకుంటుందో అని వెళ్ళింది. మీరు రండి బాబాయ్ అన్నది జగన్నాథం వైపు తిరిగి. ఆ తరకం సినిమాలు నాకేం తెలిసి ఏడుస్తాయి, వెళ్ళండి వెళ్ళండి అన్నాడు. పూర్ణిమ చంద్రశేఖరంతో చెప్పింది. పాపం గీత జీవితం గురించి ఆలోచిస్తూ నలిగిపోయిందమ్మా మీ పిన్ని. మంచి పని చేస్తున్నావు అన్నారాయన. పూర్ణిమ సినిమా చూసి ఆనందంగా వచ్చింది. ఈ మధ్య కారు నడపడం నేర్చుకుంది. భర్త గురువుగా ఉంటే ఆ అనుభవం అద్భుతంగా ఉంటుందని చెప్తుంది తను. ఏ కాస్త పొరపాటు జరిగినా ఉరిమి చూసేవాడు. తలపై ఒక్క మొటికాయ వేసేవాడు. అతను భుజం చుట్టూ చెయ్యి వేసి దాని మీదుగా ఇలా నడపాలని చూపిస్తుంటే మైమరచి తిట్లు తినేది. ఏదైతేనేమి అతని పట్టుదల వల్ల వారం రోజుల్లో పర్ఫెక్ట్గా నేర్చుకుంది. లైసెన్సు వచ్చింది. సారీ సంజు, నాది కాస్త మొద్దు బుర్ర అన్నది అతన్ని ఇబ్బంది పెట్టాలనుకుని. నేనే సారీ చెప్పాలి పూర్ణి. నిజంగా నాన్నగారు నేర్పినప్పుడు నేను కూడా 10 రోజుల్లోనే నేర్చుకున్నా. నీవు ఏ పనైనా త్వరగా గ్రహిస్తావని ఓ అభిప్రాయంతో ఉండి ఏ పొరపాటు జరిగినా అసహనం ప్రకటించాను అన్నాడు నవ్వుతూ. తాను కళ్ళెంత చేసుకుని చూసింది. తానేం ఆలోచించింది? సంజయ్కి అహం అనుకుంది. ఇంట్లోకి రావేమిటి అమ్మాయి? సుశీలమ్మ అడిగింది. వస్తున్న పిన్ని, కారు గ్యారేజ్లో పెట్టొచ్చింది. తలుపులన్నీ వేసి వచ్చేసరికి సిగరెట్ కాలుస్తూ జగన్నాథం. ఇందాక సంజయ్ పడుకున్న దివాన్పై పడుకున్నాడు. వారు పైకి వెళ్ళారా అన్నది మెట్ల గది వైపు వెళుతూ. పైకి కాదే అమ్మ, బయటికి వెళ్ళిపోయిండు. ఓర్ని అమ్మ కడు పొడక, ఆడి బుద్ధులు ఇంకా పోలేదు. నీ ముందు నెదరంటూ పోయాడా? లేచిండు. అదెవరో ఫోన్ చేసిందే అన్నాడు ఆడవాళ్లు తిప్పినట్టు చేతులు తిప్పుతూ. ఆయన క్లయింట్స్ అయి ఉంటారులేండి అన్నది. క్లయింట్సా? నేనంత ఎర్రోడ్నా? ఆడు నీకేమవుతాడు అని అడిగినా. నా దేవుడు అంటదేందే అన్నాడు. పూర్ణిమ మెల్లగా పైకి వెళ్ళింది. నా దేవుడని ఎవరంటారు? గీత అనాలి. ఆమెకు కావాల్సినంత సహాయం చేశాడు. జగన్నాథం గర్భం అని తెలియగానే నాటు మందులు ఇప్పించాడు. గీత పడిన బాధ అంతా ఇంత కాదు. సుశీలమ్మ కూడా తెలియకుండా ఆసుపత్రిలో ఉంచారు. గర్భస్రావమైన వారం రోజులకు నన్నెందుకు బతికించావు బావా? నాన్న ఇచ్చిన నాటు మందు ప్రమాదం అని తెలిసినా నా ఇష్టంతోనే తాగాను అని ఏడ్చే గీతను ఏ ఆత్మీయుడు ఓదార్చనంతగా ఓదార్చడం తను మర్చిపోలేదు. ఒక్కనాడైనా ఆ విషయం బయటపెట్టలేదు. గీత రమేష్ను వివాహం చేసుకున్నప్పుడు ఎంత నేర్పుగా ఓర్పుగా
స్త్రీ జీవితాన్ని గురించి అర్థం చెప్పాడో తాను ఎరుగనిది కాదు. గీతకు ఏదైనా అవసరమైతే దేవుడని ఎందుకు చెబుతుంది? అది తండ్రితో. గీత లాంటి మరో గీత అయి ఉంటుంది అనుకుని తల దగ్గరున్న అతని ఫోటోను ఆరాధనాపూర్వకంగా చూసి నిద్రపోయింది. మర్నాడు 10 గంటలకు వచ్చేశాడు సంజయ్. పూర్ణ 5 రోజుల క్యాంపు, బట్టలు సర్దిపెట్టు అన్నాడు ఫైళ్లు వెతుకుతూ. బ్రేక్ఫాస్ట్ వద్దా అంది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అన్నాడు తలెత్తి చూడకుండానే. పూర్ణిమ పైకి వెళ్ళిపోయింది. ఆమెకు ఆకలిగా ఉన్నా మనసు ఇచ్చగించలేదు. అందరూ తినేటప్పుడు సంజయ్ వస్తాడని తినలేదు. ఆమె అటాచీ మూసేసరికి సంజయ్ వచ్చాడు. పూర్ణ, నాకు బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ చేద్దాం, వస్తావా? ఏం మూడ్స్ బాబు, ఇప్పుడేగా వద్దన్నారు? సంతోషంగా నవ్వుతూ కిందికొచ్చింది. ఇద్దరు కూర్చున్నారు బల్ల ముందు. ఆకలని ఇదేం పని? నాకు ఆకలంటే నీకు అని తెలుసుకో అన్నాడు నవ్వుతూ. తాను బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదని సుశీలమ్మ చెప్పుకుంటుంది. ఆమెకు ఎక్కడలేని ఆనందం కలిగింది. సంసారం యుగళగీతంలా సాగాలంటే స్త్రీకి ఓర్పు, పురుషుడికి నేర్పు ఉండాలేమో. అతన్ని సాగనంపుతుంటే ఆమెకు ఎక్కడలేని దిగులు కలిగింది. 5 రోజులు అతనికి దూరంగా ఉండాలంటే బాధగా ఉంది. రాత్రికి ఫోన్ చేస్తారుగా అంది ముఖం దిగులుగా పెట్టి. మొద్దు, భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయత చిరకాలం నిత్యనూతనంగా ఉండాలంటే ఇలాంటి ఎడబాట్లు ఉండాలోయ్ అన్నాడు నవ్వుతూ. అతను లేనప్పుడు చేయవలసిన పనులు కారెక్కేంత వరకు చెబుతూనే ఉన్నాడు. ఆఖరుగా స్పీడ్గా డ్రైవ్ చేయొద్దని హెచ్చరించి కారు స్టార్ట్ చేశాడు. తాను వెళ్తే బాగుంటుందేమో అనుకుంటూ ఇంటి లోపలికి వచ్చింది పూర్ణిమ. ఏ ఊరేంటమ్మాయి అడిగాడు. భీమిలి అన్నారు బాబాయ్ అన్నది. కొందరు స్త్రీలు భర్త మంచితనం వల్ల నలుగురిలో గౌరవింపబడతారు. కొందరు పురుషులు భార్య మంచితనం వల్ల బతుకుతారు. ఆ కోవకు చెందినవాడే జగన్నాథం. అతనంటే ఏనాడు గౌరవం లేని పూర్ణిమకు సుశీలమ్మను చూస్తే ఆమె భర్తగా జగన్నాథాన్ని గౌరవిస్తుంది. సుశీలమ్మ చంద్రశేఖరానికి సాక్షాత్తు చెల్లెలే అవుతుంది గుణాలలో. జగన్నాథం తల పంకించాడు. ఊరు వెళుతున్నానని చెప్పి తాను వెళ్ళిపోయాడు. ఈయనగారు తన భర్తపై స్పై చేయడం లేదు కదా అనుకుని చేసుకొని ఆయన మంచితనమే ఆయన్ని కాపాడుతుంది అని ఊరుకుంది. అమ్మా, మీకు ఫోన్, రాములు పిలిచాడు. పూర్ణిమ వచ్చి ఫోన్ ఎత్తింది. ఫోన్లో మాట్లాడి వచ్చేసరికి చంద్రశేఖరం పేపర్ తిరిగేస్తున్నాడు. ఎవరమ్మా? నా స్నేహితురాలు ఇందుమతి మామయ్య. ఎల్లుండి శుక్రవారం ఖైరతాబాద్ గుడిలో తన వివాహమట. సమయం లేదట, ఆహ్వానించింది అన్నది. అలాగా, వెళ్ళిరా, నీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది అన్నారాయన. ఆమెకు వెళ్లాలనే ఉంది. ఆ రోజు సంజయ్తో తన వివాహం వద్దన్న తర్వాత మళ్ళీ తాను మాట్లాడలేదు. మొన్నే ఫోన్ చేసింది. ఎవరో చెబితే విన్నదాన్ని తన గురించి. ఎంత డబ్బు మనిషి అయినా అది తన స్నేహితురాలు. కొన్నింటిని చూసి చూడనట్లుంటే గాని బతకలేమేమో. భర్త చెప్పిన పనులన్నీ చకచకా చేసింది. రాత్రి ఫోన్ వచ్చింది. మామగారితో మాట్లాడి తనతో మాట్లాడాడు సంజయ్. అతను అల్లరిగా మాట్లాడి ముద్దులు అంటే తనేమనగలదు? మరో ఫోన్ గదిలో పెట్టించాలి అనుకుంది. అతని అల్లరి మాటలు నెమరవేసుకుంటూ నిద్రపోయింది. ఇందు, వివాహం అయ్యాక తెలిస్తే చేసేదేం లేదు. కాబట్టి మనల్ని ఆహ్వానిస్తారు మా తల్లిదండ్రులు. అందుకే చాలా రహస్యంగా క్లుప్తంగా జరగాలి అన్నాడు మోహన్. ఇందుమతి వింటుంది. తనకున్న స్నేహితులెవరంట? బంధువులకు చెప్పదు. రాబందుల్లా పీక్కుతింటారు. ఒక్క పూర్ణిమకు చెప్పింది తాను. ఆ విషయం మోహన్కు తెలిస్తే కోప్పడతాడేమో. ఆఫీసులో స్టాఫ్ను కూడా వద్దన్నాడు. పోనీ కనీసం ఒక కొత్త చీరైనా కొనుక్కోవాలా లేదా? చిరుకోపంగా అడిగింది ఇందుమతి. ఒకటేమిటి ఇందు, నీకిష్టమైనన్ని కొనుక్కో అన్నాడు. ఇందుమతి ఆనందంతో గంతులు వేయాలనుకుంది. తానుండేది మేడపైన. శబ్దమైతే కింది వాళ్ళు పైకి పరిగెత్తుకుని వస్తారు. ఆనందానికి పగ్గాలు వేసి ఆపుకుంది. మీకు కొత్త బట్టలు వద్దా? చూడిందు, వివాహం జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. కోటి కోరికలు, కొత్త బట్టలు కావాలని ఉంటుంది. కానీ డబ్బు ఇప్పుడే రాదుగా. నేను వివాహం చేసుకుని వెళితే గాని తాతగారి ఆస్తి రాదు అన్నాడు కాస్త బాధపడుతూ. నన్నంత పరాయిదాన్ని చేస్తున్నావా అన్నది కోపంగా. అతనికో సర్ప్రైజ్ ఇవ్వాలి. గబగబా బట్టలు మార్చుకుంది. నేను బజార్కి వెళ్తాను, మీరు పిలిచినా రారు. మీ జమీందారీ ఫోజు మీరును. కాఫీ ఫ్లాస్కులో ఉంది, తాగండి అన్నది అతని ఎదలో పొడుస్తూ. ఆజ్ఞ అన్నాడు మంచంపై నుండి లేవకుండా. ఆమె చిరునవ్వుతో బయటకొచ్చింది. మోహన్ను చూస్తే పూర్ణిమ ఏమంటుందో. పిచ్చిదానా, రవీంద్ర భారతిలో రోడ్డు మీద పెళ్లి కొడుకుల కోసం వెతుకుతావటే అనేది. ఈ పెళ్లి కొడుకు రోడ్డు మీద దొరికాడంటే ఏమంటుందో. అందగాడు, డబ్బు గలవాడు, చదువుకున్నవాడు. అన్నిటికన్నా అతను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ రోజు
తను మర్చిపోలేని రోజు. రవీంద్ర భారతి నుండి కామత్ వైపు వస్తుంది. అకస్మాత్తుగా ఓ వ్యక్తి ఢీ ఇచ్చాడు. తను తూలి తట్టుకొని నిలబడింది. ఓ సారీ, ఈ కాలంలో తప్పు చేసి సారీ అనటం ఫ్యాషన్ అయిపోయింది అన్నది తీక్షణంగా. ఓ లవ్లీ, అమ్మాయి ఆగ్రహం ఇంత అందంగా ఉంటుందా అన్నాడు చిన్నగా నవ్వుతూ. అతను నవ్వితే అమ్మాయిల మతి పోతుంది, పైగా కామెంట్ ఒకటి అంది చిరుకోపంగా. పోనీ నష్టపరిహారం చెల్లించనా? ఏమిస్తారు అడిగి చూడండి. అడగకుండానే కామత్తులో భోజనం ఇప్పిస్తాను అన్నాడు. ఆమె చురచురమంటున్న ఆకలి బగబగలాడిపోతోంది. తనకి ఇంటికి వెళ్ళి వంట చేసుకునే ఓపిక లేదు. అయినా కోపంగా ఏం రోడ్డుపై తిన్నగా నడవలేరా అంది. ప్లీజ్ ఈ ఒక్కసారికి రండి, దారి చూపించాడు. ఇద్దరూ కామత్ హోటల్కి వెళ్లారు. భోజనం రావడానికి సరిగ్గా 40 నిమిషాలు పట్టింది. ఇంట్లో 5 నిమిషాలు ఆలస్యమైతే భార్య దుమ్ము దులిపే ఈ పురుష పొంగవులకు హోటల్ వారిపై ఎంత దయదేనికో అనుకుంది ఇందుమతి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మగవాళ్ల మనస్తత్వాన్ని అన్నది. అబ్బా, మగాణ్ణి అంత క్షుణ్ణంగా పరిశీలించారా అన్నాడు అల్లరిగా. అతను నవ్వితే హృదయం లయ తప్పుతుంది. అది కాదు అని తన ఆలోచన చెప్పింది. ఓ అదే, గలగలా నవ్వేశాడు అతను. మమ్మల్ని తీసుకోండి, మా ఇంట్లో 10 మంది నౌకర్లు ఉంటారు. క్షణం ఆలస్యమైతే చాలు, చెంబులు గ్లాసులు తుండ్లు వాళ్ళ ముఖాన పడతాయి. ఇక్కడ ఎంత ఓపిగ్గా కూర్చున్నాను అన్నాడు. 10 మంది నౌకర్లే? అప్రయత్నంగా ఇందుమతి చేతులు గుండెలపైకి వెళ్ళాయి. 10 మంది ఏం కర్మ, ఇంకా ఎక్కువే ఉండి ఉంటారు. మా పనులకి జీ హుజూర్ అంటే వచ్చేవాళ్ళు 10 మందే అన్నాడు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తారు. మా తాత గొప్ప తప్పు చేశారండి. బై మీ పేరు చెప్పండి. నా పేరు ఇందుమతి అన్నది అతని తాతకు మనసులోనే ధన్యవాదాలు అర్పిస్తూ. తనకు ఉన్నాడో తాత, ఎందుకు కై కైమంటూ ఎప్పుడు దగ్గుతూ. వాట్ ఏ లవ్లీ నేమ్. మా ఇంట్లో దుర్గారాధకులు, అన్నీ ఆమె పేర్లే. పోనివ్వండి ఇందు, మీ కబుర్లేమిటి చెప్పండి అన్నాడు. ఎందరో ఇందు అంటూ పిలిచారు, కానీ ఇతను పిలుస్తుంటే వీణమీటినట్లు కాదు, గండు కోయలు కూసినట్లుంది అనుకుంది. మాకేమున్నాయి విశేషాలు చెప్పడానికి, మేము చాలా సాధారణ కుటుంబీకులం, మీరే చెప్పండి అంది. మా తాత భలేవాళ్లే, అసూయ పడతారన్నట్లుగా చూసి లక్ష్మీదేవి అతనికి అభయం ఇచ్చిందట. నువ్వు మట్టి పట్టినా బంగారం చేస్తావని, అన్నట్టుగానే ఆయన ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది అన్నాడు. అయితే తాతగారిని చూడాలి. అమ్మో వద్దు వద్దు, ఆయన ఎంత సమర్థుడో అంత రసికుడు. చిన్నపిల్లలను కూడా మెస్మరైజ్ చేసేస్తాడు. నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టకుంటే వచ్చి నష్టమేంటి? నాకు నష్టం తెలుసు, మీకేం తెలుసు అన్నాడు భయం నటిస్తూ. ఆ మాటలు ఆమె హృదయంలో ఎక్కడో నాటుకున్నాయి. మీరేం చేస్తున్నారు? మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అబ్బ చాలించండి బాబు పరిహాసం. ఉద్యోగం పురుష లక్షణం. ఓహో, ఉద్యోగం ఉన్న కొజ్జా అయినా పురుషుడే మీ దృష్టిలో. ఆమె ముఖం ఎర్రబడింది. వెయిటర్ తెచ్చి పెట్టిన మంచినీళ్లు తాగింది. ఐఎమ్ సారీ ఇందు, నాకు పని చేయాల్సిన అగత్యం లేదు. తాతలు తండ్రులు సంపాదించింది చాలా ఉంది, చూసుకోవడానికి తీరికేది. ఇప్పుడు దాదాపు అజ్ఞాతవాసం చేస్తున్నాను అన్నాడు. అజ్ఞాతవాసమా? ఎందుకు? ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి. అదేంటండో ఇనటారుగా కూర్చుందామె. అవునండి, మా తాత అన్ని తమాషా పనులే చేస్తాడు. మా వాటాలు మాకు ఇవ్వాలంటే వివాహితులమై ఉండాలట. దాంతో నాన్న ఓ లక్షాధికారుల సంబంధం చూశాడు అన్నాడు నిట్టూర్చి. మరింకేం చేసుకోకపోయారా అంది నిరాశగా. నాకు మొదటి నుండి లక్షాధికారుల ఆడపిల్లల అహంకారం అంటే ఎలర్జీ. ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే గంటలు గంటలు గడిచిపోతున్నాయి. ఐ లవ్ సింప్లిసిటీ ఇందు. అతని మాటల్లో అన్నం వచ్చేసింది. ఇద్దరూ భోంచేశారు. లేచి కౌంటర్ దగ్గర ఓ కిళ్ళి కొనుక్కుని బిల్లు పే చేసి వచ్చాడు. మీకు మేనర్స్ తెలియవు అన్నది ఇందుమతి నిష్ఠూరంగా. నాకు తెలుసు, మీరెందుకు అంటున్నారో. నేను కిళ్ళి వేసుకున్నానని కదూ. చూడు, మీరు మాట్లాడుతుంటే ముత్యాలు రాలిపోతాయా అన్న భయం కలిగిస్తుంది మీ పలువరుస. కిళ్ళి నమిలి పళ్ళు పాడు చేసుకోకండి అన్నాడు. ఇద్దరు బయటకు వచ్చారు. సీయూ, వెరీ గుడ్ నైట్ అన్నాడు నవ్వుతూ. మీరుండే హోటల్ ఏది అన్నది అతనికి దగ్గరగా వచ్చి. నేను రోజుకో హోటల్ మారుస్తుంటాను ఇందు, మీకు అభ్యంతరం లేకపోతే మీ అడ్రస్ ఇవ్వండి, నేను వీలున్నప్పుడు వచ్చి కలుస్తాను అన్నాడు. అతను వెళ్ళాక నానా వస్తులు పడి ఇల్లు చేరింది. ఆ రాత్రి కలత నిద్ర అయింది. మోహన్ది ఎంత అందమైన రూపం, ఎంత మృదువైన మాట. నిజంగా లక్ష్మీదేవి వాళ్లను కరుణించిందేమో. తెల్లవారుజామున నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది. ఆమె ఆ రోజు ఒక్క పని చేయలేకపోయింది. మోహన్ను చూడకుండా బతకలేనేమో అనిపించింది.
అతను వద్దంటే మాత్రం పట్టుపట్టి అడ్రస్ తీసుకుంటే పోయేది అనుకుంది. ఇంటికి వచ్చేసరికి పై మెట్టు మీద పేపర్ చదువుతూ కూర్చున్నాడు మోహన్. ఆమె మనసు విహంగమై ఎగిరింది. హాయ్ అన్నది మృదువుగా సుతారంగా. హాయ్ అయస్కాంతపు బొమ్మ అన్నాడు ఆమెకు దారి ఇస్తూ. అయస్కాంతపు బొమ్మన ఆశ్చర్యంగా చూసింది. మరి చూడండి, నేను సినిమా హాల్కు వెళ్ళాలనుకుంటే నా కాళ్ళు పగ్గాలు వేసి లాగినట్లుగా ఇక్కడికి లాక్కొచ్చాయి అన్నాడు. అయితే మీరు ఐరన్ మ్యాన్ అన్నమాట అన్నది తాళం తీస్తూ. ఇంకెక్కడే ఐరన్ మేడం, మీ ఆకర్షణ కరిగిపోయింది అన్నాడు. అలా ఆయన పరిచయం రోజు రోజుకి పండి పాకాన పడింది. అతను లేనిదే బ్రతకలేని స్థితికి వచ్చింది. అతన్ని తన ఇంటికే ఆహ్వానించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆమె నవ్వుకుని బ్యాంకుకు వెళ్ళింది. తాను కష్టపడి నెల నెలా కూడబెట్టిన డబ్బు 5,000 ఉంది. ఆమె డబ్బు తీయటానికి ఓ క్షణం తటపటాయించింది. కానీ మోహన్కు ఆ ఆస్తి వస్తే ఇలాంటి 5,000 ఎన్ని ఖర్చు చేయడు? 4,000 తీసుకుని బజార్కి వెళ్ళింది. మోహన్కి 2 జతలు ఖరీదైన బట్టలు కొన్నది. తనకు 2 పట్టు చీరలు, రింగు, మంగళసూత్రాలు కొనేసరికి డబ్బు అడుగు తేలింది. పెళ్లినాడు కొనే స్వీట్లకు పండ్లకు కొంత డబ్బు ఉంచుకుని ఇంటికి వచ్చింది. మోహన్ టీ కలుపుతున్నాడు. చచ్చ, ఇదేం పని అన్నది అతని చేతుల్లో నుండి కప్పులు లాక్కుంటూ. నీకు ఈ మాత్రం సాయం చేయలేనా? వెనుకగా ఆమె మెడను చుంబించాడు. అనుకున్న సమయానికి ఇద్దరి వివాహం క్లుప్తంగా జరిగిపోయింది. పూజార్లు, పురోహితుడు, గుడికి వచ్చిన వాళ్ళు తప్ప ఎవ్వరూ లేరు. స్వీట్లు తీసి అందరికీ పంచింది ఇందుమతి. హాయ్ ఇందుమతి. ఓ రావే మందమతి, నీకు నా పతిదేవుణ్ణి పరిచయం చేస్తాను అన్నది ఇందుమతి. కారు దిగిన పూర్ణిమ చెయ్యి పట్టుకుని. మొత్తానికి సాధించావు అంటూ ఎదురుగా మెడలో దండతో వచ్చే యువకుణ్ణి చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మా శ్రీవారే మందమతి, మోహన్ నా ఫ్రెండ్. మోహన్ ముఖం పాలిపోయింది. నా నా నమస్తే అన్నాడు. ఓ మిస్టర్ మదన్ మోహన్, జైలు నుంచి ఎప్పుడొచ్చావు అంది పదునుగా. పూర్ణిమ, ఆయన ఎవరనుకుంటున్నావు? ఇందు, నన్ను మందమతి మందమతి అంటుంటావు. నువ్వే మందమతివే. ఇతను భీమ్లీ దగ్గర పెద్ద జమీందారు. వివాహం చేసుకోవడం అంటే పరమబోరు. వివాహం అయితే గాని ఆస్తి రాదు. నీకెలా తెలిసే? ఇందుమతి మోహన్ను, పూర్ణిమను మార్చి మార్చి చూసింది. ఇంకా చాలా తెలుసు. ఇదే కథ చెప్పి రాష్ట్రానికో వివాహం చేసుకున్నాడు. మహానుభావుడు. మా గీతను మోసగించింది ఇతనే. అమ్మాయిలను మోసగించినందుకు ఇతనికి జైలు శిక్ష పడింది. ఇందుమతి ముఖం తెల్లగా పాలిపోయింది. పూర్ణిమ, నువ్వనేది నిజమేనా? తడారిపోయే గొంతుకును పెగుల్చుకుంది ఇందు. నీతో పరిహాసానికి కూడా అబద్ధమాడతానా? జాలిగా భుజం తట్టింది. జనం చుట్టూ మూగి ఏమిటని అడుగుతున్నారు. ఇందుమతి ఆవేశంతో వెళ్ళి మదన్ కాలర్ పట్టుకుంది. చెప్పరా, నీకు నేను చేసిన అపకారం ఏంటి? నా జీవితంతో ఆడుకునే అధికారం ఎవరిచ్చారు? నువ్వు బతకడానికి వీల్లేదు. ఎడాపెడా వాయించటం మొదలెట్టింది. ఇందు ఏమిటి ఈ ఆవేశం? వెనక్కి పట్టి లాగబోయింది. పూర్ణిమకు చేత కావటం లేదు. ఇందుమతి ఆవేశంతో ఊగిపోతుంది. పూనకం వచ్చిన దానిలా ఉంది. అందుకేనా ఎవరిని పిలవద్దన్నది అంటూ అతన్ని నెట్టింది. అదే అదను అనుకుని పరుగు పరుగున బయటికి పారిపోయాడు. పట్టుకోండి అరిచారు జనం. కొందరు పరిగెత్తారు. 10 నిమిషాల తర్వాత వచ్చి జనంలో కలిసిపోయాడని చెప్పారు. ఇందుమతి గోడుగోడున ఏడుస్తుంది. జాఫర్ సాయంతో ఆమెను కారులోకి ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చింది. ఎవరే పూర్ణ, ఏమైంది ఆ అమ్మాయికి? సుశీలమ్మ అడిగింది. ఏం లేదు పిన్ని, మదన్ మోహన్ మరో భార్య ఇందు అన్నది తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టి. ఆ త్రాష్టుడు ఇంకా బతికే ఉన్నాడా? జైలు శిక్ష పడిందన్నారు అన్నదామె. ఏం చేసి తప్పించుకుంటున్నాడో? పూర్ణిమ వెళ్ళి వేడివేడి టీ కలిపి తెచ్చింది. ఇందుమతి టీ తాగినా, మంచినీళ్లు ముఖాన చిలకరించినా ఏడవటం మానలేదు. ఉండి తల బాదుకుని ఏడ్చింది. ఆమె ఆవేశం చూసి డాక్టర్ని పిలిపించారు. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాక అరగంటకు నిద్రపోయింది ఇందుమతి. పూర్ణిమ దీర్ఘంగా నిట్టూర్చింది. మధ్యాహ్నం వచ్చిన చంద్రశేఖరం విషయం విని పోలీసులకు ఫోన్ చేశాడు. అతని కేసు విశాఖపట్నంలో ఫైల్ అయింది కాబట్టి కనుక్కుని చెప్తాము అన్నారు. సుశీ, నువ్వు నేను భ్రూణహత్య అంటూ అడ్డుపడబోయాం. వాడన్నది నిజమే. ఆ పుట్టే అబ్బాయికి ఇవే బుద్ధులొస్తే అమ్మాయి అయితే మరీ ప్రమాదం అన్నాడాయన. చిన్నవాడైనా సంజయుడి తెలివి, ఆలోచనే వేరన్నయ్య. గీతను చూస్తుంటే వాడికి నమస్కరించాలనిపిస్తుంది అన్నదామె. చిన్నవాడమ్మా, ఆశీర్వదించు అన్నారాయన తృప్తిగా. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.